ఈరోజు బైబిల్ అధ్యయనానికి స్వాగతం. ఈరోజు మనం మత్తయి సువార్త యొక్క ముఖ్యమైన నేపథ్య గ్రంథాన్ని తెలుసుకోవాలి. నేను మత్తయి సువార్త యొక్క ప్రతి అధ్యాయాన్ని సంక్షిప్తంగా నేర్చుకోబోతున్నాను. ఇది భవిష్యత్తులో ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మన హృదయపూర్వక కృతజ్ఞతతో ఒక ప్రార్థనతో ప్రారంభిద్దాం. మేము మత్తయి సువార్త ద్వారా ఈ యాత్రను ప్రారంభిస్తున్నప్పుడు నీ ముందుకు వినయంతో మరియు భయభక్తులతో వచ్చుచున్నాము. నీ వాక్యం జీవంతో నిండినదని, అది 2 మూలములున్న ఖడ్గము వలె పదునైనదని, నిజాన్ని వెల్లడించి హృదయాలను మారుస్తుందని మేము అంగీకరిస్తున్నాము. నీ జ్ఞానానికి లోతులను అర్థం చేసుకునేందుకు మా మనస్సులను తెరిచి మాకు ఇవ్వబడిన సందేశాన్ని స్వీకరించేందుకు మా హృదయాలను దయచేసి మృదువుగా మార్చుము. యేసు క్రీస్తు జీవితం, సేవాకార్యం, బోధలను మేము అధ్యయనం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ మా మార్గాన్ని ప్రకాశింపజేయుచుండగా రక్షకునితో మరింత లోతైన సంబంధాన్ని ఏర్పరచుకొనుటకు మమ్ములను నడిపించుము. ఈ అధ్యయనం కేవలం జ్ఞానంగా కాక మాములను బలపరిచే, మా విశ్వాసాన్ని బలపరిచే, మా ప్రేమను లోతుగా చేయుచు నీ చిత్తానికి విధేయతగా జీవించటానికి మమ్ములను ప్రేరేపించే దైవసంగమంగా ఉండునుగాక. ఈ సువార్త ద్వారా మేము క్రీస్తును మరింత స్పష్టంగా చూడగలుగునట్లుగా, ఆయనను మరింత గాఢంగా ప్రేమించినట్లుగా, ఆయనను మరింత సమీపంగా అనుసరించినట్లుగా మమ్ములను మార్చుము. మన ప్రభువును విమోచకుడైన యేసు నామమున మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఇది సాధారణమైన చారిత్రక గ్రంథం కాదు. ఇది మానవాళికి తెలియజేయబడిన గొప్ప కథను వెలికితీసే దివ్యశాసన గ్రంథము. మీరు రాజకీయ అలజడి భరించలేని కాలములో జీవిస్తున్నట్లు ఊహించండి. అక్కడ ఒక తెగించిన ప్రజలు వాగ్దానించబడిన విమోచకుని కోసం తహతహలాడుచున్నారు. అక్కడ ధార్మిక నాయకులు సంప్రదాయాన్ని కఠినంగా ఆచరింపచేయుచున్నారు మరియు ఒక రహస్య ఉపదేశకుడు అద్భుతములు చేయుచున్నాడనే గుసగుసలు వ్యాపించుచున్నాయి. ఈ వాతావరణంలో యేసు నజరేయుడు ప్రవేశించుచున్నాడు. ఆయన మాటలు తుఫాన్లకు ఆజ్ఞాపించును, ఆయన స్పర్శ విచ్ఛిన్నమైన వారిని స్వస్థపరచును మరియు ఆయన సాక్షాత్కారం మానవ అధికార నిర్మాణాలను సవాలు చేయుచున్నది. కాని ఆయనే ఎవరు? ఆయన వాగ్దానించబడిన మేసియా లేదా మరొక విప్లవవాది మాత్రమేనా? మరచిపోవడానికి సమర్పించబడినవాడా? మత్తయి ఒకప్పుడు పన్ను వసూలు చేయవాడు, తరువాత క్రీస్తు శిష్యుడైనవాడు. అత్యవసరతతో, నమ్మకంతో మరియు అపూర్వమైన స్పష్టతతో రాస్తాడు. యేసును పురాతన ప్రవచనముల నెరవేర్పుగా, ఇశ్రాయేలు యొక్క యథార్థ రాజుగా మరియు జగత్తుకు రక్షకుడుగా తేటతెల్లం చేయుచున్నాడు. మనము ఈ సువార్త ద్వారా ప్రయాణించినప్పుడు ప్రతి అధ్యాయం మరొక దైవసత్యపు పొరను తొలగించును. ఇది కేవలం మొదటి శతాబ్దపు ప్రపంచాన్ని కదిలించినది మాత్రమే కాక ప్రతి తరం నుండి ఒక స్పందనను డిమాండ్ చేయుచున్నది. ఈ గ్రంథము క్రైస్తవ నూతన నిబంధనలో ప్రధాన స్తంభంగా నిలిచియున్నది. ఇది యేసు క్రీస్తు జీవితం, సేవా కార్యము, మరణము మరియు పునరుత్థానమును అపూర్వమైన లోతైన మరియు స్పష్టమైన రూపంలో తెలియజేయుచున్నది. నూతన నిబంధనలోని మొదటి గ్రంథంగా ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్య ఒక వంతెనగా పనిచేయుచున్నది. ఇశ్రాయేల్కు ఇవ్వబడిన వాగ్దానములను క్రీస్తులో నెరవేర్చుటను అవగాహన చేయుటకు అనుమతించుచున్నది. ఈ సువార్త దైవ ప్రేరణచే రూపుదిద్దుకొనినది. ఇందులో ఉన్న ధార్మికత మరియు ఆత్మీయత అనన్యమైనవి. ఇది మేసియా బోధనలు, అద్భుతములు మరియు విమోచన కార్యము యొక్క విస్తృతమైన వివరాలను అందించుచున్నది. ఇది విశ్వాసులకు పరలోక రాజ్యాన్ని మరియు దేవుని నీతిని అర్థం చేసుకునే ప్రాథమిక స్థాపనగా ఉండుచున్నది. ఈ గాఢమైన సువార్త యొక్క హృదయ కేంద్రంలో దీని రచయిత మత్తయి ఉన్నాడు. ఇతడు లేవి అని కూడా పిలువబడును. మత్తయి ఒక పన్ను వసూలుదారుడుగా పనిచేసినవాడు. ఇది రోమా పాలన మరియు దోపిడితో సంబంధం ఉండుట వల్ల యూదుల మధ్య ద్వేషించబడిన వృత్తి. పన్ను వసూలుదారులు తమ ప్రజలను దోచుకొని తమ ప్రయోజనాన్ని పెంచుకునేవారు కాబట్టి వారిని విశ్వాసద్రోహులుగా పరిగణించేవారు. అయితే ఇలాంటి తక్కువ స్థితిలో నుండే యేసు మత్తయిని పిలిచాడు. ఆయన జీవితాన్ని మార్చివేసిన ఆ క్షణం అతని కుటుంబ జీవితానికి ముగింపు ఘట్టాన్ని అందించింది.
యేసు అతని పన్నుల గుమాస్తా స్థలమును దాటి వెళ్తున్నప్పుడు నన్ను అనుసరించుము అని ఒక సాధారణమైన కాని శక్తివంతమైన మాటను పలికెను. మత్తయి ఎలాంటి సందేహం లేకుండా తన పాత జీవితం, సంపద మరియు భద్రతను విడిచి శిష్యత్వ పిలుపున అంగీకరించెను. అతని పరివర్తన క్రీస్తు యొక్క కృపను ప్రదర్శించుచున్నది. ఈయన యోగ్యత లేని వారిని పిలిచి వారిని దైవోద్దేశ్యమునకు పాత్రులుగా చేయుచున్నాడు. తరువాత యేసు పునరుత్థానమైన తరువాత మత్తయి పండితుడైన అపోస్తలుడుగా మారాడు. సువార్తను ప్రకటించుటకై మరియు ఆదిక్రైస్తవ సంఘాన్ని స్థాపించుటకై నియమించబడినవాడు. అయితే కొత్త నిబంధన అతని పునరుత్థానానంతర సేవాకార్యంపై విస్తృతమైన వివరాలను ఇవ్వదు. కానీ సాంప్రదాయం ప్రకారం అతను వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఇథియోపియా మరియు పర్షియాలో ప్రచారం చేశాడని భావించబడుతుంది. అతని సువార్త దైవ ప్రేరణతో రచించబడినది. అతని ప్రత్యేక నేపథ్యాన్ని ప్రతిబింబించుచున్నది. మత్తయి సువార్త ప్రతి అధ్యాయమునందు ఆధ్యాత్మిక గంభీరతను కలిగియున్నది. దీని 28 అధ్యాయములు క్రీస్తును మరియు ఆయన రాజ్యమును గూర్చిన సత్యములను ప్రకటించును. క్రింద ప్రతి అధ్యాయమునకు సంబంధించిన మత్తయి సువార్త యొక్క ఆధ్యాత్మిక అర్థ వివరణయున్నది. ప్రథమోధ్యాయ యేసు యొక్క దివ్యము రాజసంబంధమైన వంశపరంపర స్థాపించబడినది. ఈ వంశవృక్షము అబ్రాహాము నుండి దావీదు వరకు, తదనంతరం యోసేపునకు చేరువగును. యోసేపు భౌమలోకమునందు యేసుకి తండ్రి సమానుడాయను. ఈ వంశావళి యేసు యొక్క మెస్సియత్వ హక్కును తెలియజేయును. ఆయన ఇశ్రాయేలు సహిత దేవుని నిబంధనను నెరవేర్చుచున్నాడు. ఇదే అధ్యాయము కన్యాజననము విషయమును తెలుపును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు, మత్తయి 1:23 అని యేసు యొక్క దివ్య స్వరూపము అధికరించబడినది. మత్తయి వంశావళి లూకా వంశావళికి భిన్నమైనది. ఇది యేసును దావీదు సింహాసనము వారసుడిగానే తెలియజేయుచు ఆయన మెస్సియత్వ ధావాన్ని బలపరచుచున్నది. ద్వితీయోధ్యాయే మత్తయః మేగుల దర్శనము వర్ణించుచున్నాడు. ఈ అన్యజనులు జన్మించిన రాజుని గుర్తించిరి. ఇది క్రీస్తు యొక్క విశ్వవ్యాప్త పర్వమును సూచించును. ఇదే అధ్యాయము హెరోదు యొక్క యేసుని సంహరించుటకై చేసిన ప్రయత్నాన్ని వివరించును. ఇదే మోషే వ్యతిరేకముగా ఫరోహ్ చేసిన కార్యమునకు పోలికగా నిలుస్తుంది. దీని ద్వారా యేసు యొక్క గొప్ప విమోచకత్వము స్థాపించబడినది. మిశ్రదేశయానం మరియు నజరేదేశ ప్రతిసంధానము ప్రవచన సిద్ధమును నెరవేర్చును. ఇది హోషేయ 11:1లో ఇజ్రాయేలు నా కుమారుడు, అట్టి వానిని నేను ఐగుప్తులో నుండి పిలిచాను అనే వాక్య సత్యాన్ని నిర్ధారించును. తృతీయోధ్యాయే యోహాన్న స్నాపకుడు ప్రవేశించును. అతడు క్రీస్తు యొక్క పురోధాగా పశ్చాత్తాపధర్మమును బోధించుచు నిలుచును. ఆయన పరలోక రాజ్యమునకు మార్గాన్ని సిద్ధపరచుచున్నాడు. యేసు యొక్క స్నానమునకే ఆయన ప్రజాసేవ యొక్క ఆరంభము చేయబడినది. ఇది ఆయనను దేవుని యొక్క ప్రియ కుమారుడిగా గుర్తించును. ఈ స్నానం ఆయన మృత్యుజత్వానికి, పునరుత్థానమునకి సూచనగా నిలుచును. ప్రపంచ పాపమును తొలగించు దేరు లాగు ఆయన సూచింపబడును. చతుర్థోధ్యాయే యేసు యొక్క శోధనను వర్ణించును. ఇది తండ్రికి ఆయన సమర్పితత్వాన్ని వెల్లడించును. ఈ శోధన ఇజ్రాయేలు అరణ్యములో చేసిన విఫలతలకు విరుద్ధంగా నిలుచును. సాతానుపై ఆయన విజయం పాపము మరియు మరణముపై తీయబోయు విజయమునకు ముందస్తు సూచనయే నిలుచును. ఇదే అధ్యాయము గలలే సేవకార్యమునకు ఆరంభము చేయును. మొదటి శిష్యులను పిలుచుచు రాజ్యముని ప్రకటించుచున్నాడు. పంచమాత్ సప్తమాధ్యాయములు పర్వతోపదేశమును సమగ్రంగా యోపదేయముగా నైవేదించును. ఇది పరలోక రాజ్యధర్మమును వివరించుచు దాని నైతిక స్థాపనను ప్రతిపాదించును. ఇక్కడ యేసు యొక్క యథార్థ నీతిని వివరించబడును. బాహ్యధార్మికతకును అంతరంగ పరివర్తనకును తేడాను ఆయన స్పష్టపరచుచున్నాడు. సుభాషితములు రాజ్యగుణములతో యోగ్యుల భాగ్యస్థితిని ప్రకటించును. ప్రభుస్వపరిపూర్ణతయందు తండ్రిపై ఆధారపడవలెనని ప్రార్థన బోధించును. దేవుని యొక్క ధర్మోపదేశము క్రీస్తు ద్వారా సంతృప్తమవునని ఆయన ధర్మ వ్యాఖ్యానము సూచించును. ఈ 8 మరియు 9 అధ్యాయములు యేసు యొక్క మహిమైన శక్తిని రోగములపై, ప్రకృతిపై, భూతములపై, మరణముపై కూడా వెల్లడించుచున్నవి. ఇది ఆయన మెస్సియా అనే అధికారాన్ని ధృవీకరించును.
త్రోసివేయబడిన వారిపైన ఆయన చూపిన కనికరము, పాపములను క్షమించగల శక్తి, ఆయన వైద్యుడుగాను విమోచకుడుగాను ఉన్న ద్విగుణ పాత్రను వెల్లడించును. 10వ అధ్యాయములో ఆయన తన 12 అపొస్తలులను పంపుటను వ్రాయబడెను. స్వర్గ రాజ్యము ప్రకటించుటకు వారిని సిద్ధపరచెను. ముందుగా ఇశ్రాయేలు కులమునకు మాత్రమే వెళ్లవలనని వారిని ఆజ్ఞాపించెను. అందునకు గల ముఖ్యతా కారణము ఏమనగా దేవుని యాజ్ఞచే ఈ సువార్త మొదట ఆయన యొక్క ఏర్పరచబడిన ప్రజలకు ప్రకటింపబడవలెనన్నది. అయితే వారు అటుపై జాతులకు పంపబడెదరు. యేసు వారిని హెచ్చరించెను. వారు అపాయములను ఎదుర్కొనవలసి వచ్చును. తాము చతురులైన పాముల వలె, నిష్కలంకములైన పావురముల వలె ఉండవలెనని ఉపదేశించెను. వారు సభలలో అప్పగింపబడెదరు, సమాజ మందిరములలో కొట్టబడెదరు, రాజుల ఎదుట అధిపతుల ఎదుట నిలిపించబడెదరు. ఆ సమయమున వారు ఏమి చెప్పవలెనో వారి తండ్రి ఆత్మ వారికి ప్రసాదించును అని ఆయన ధైర్యపరచెను. ఆయన తాను వచ్చుట అనేక విభజనలను కలుగజేయును. యాజ్ఞ వల్ల కుటుంబ సభ్యులు ఒకరినొకరు విరోధించెదరు. ఆయన శిష్యత్వము ఖరీదైనది కాబట్టి కుటుంబ సంబంధముల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించవలసనదిగా ఆజ్ఞాపించెను. ఎవడైతే తన ప్రాణము కాపాడుకొనుచుండెనో అతడు దానిని పోగొట్టును. అయితే ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణమును కోల్పోయునో అతడు దానిని పొందును. ఆయన తన శిష్యులను స్వీకరించువారు ఆయనను స్వీకరించిన వారేయుంటారు. ఆయనను స్వీకరించిన వారు ఆయనను పంపిన తండ్రిని స్వీకరించిన వారేయుంటారు అని ప్రకటించెను. 11వ అధ్యాయము యేసును పూర్వముగా వ్రాయబడిన ప్రవచనముల పూర్తి అయిన వానిగా ప్రకటించును. యోహాను బాప్తిస్మము ఇచ్చువాడు తన అనుచరులను పంపి యేసును అడిగెను, మీరు రానున్నవాడా, లేక మేము మరొకరిని ఎదురుచూడవలెనా? యేసు తాను మెస్సీయా అని నిరూపించుటకు తన కార్యములను చూపెను. అంధులు చూడుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు స్వచ్ఛులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. యోహాను గొప్పవాడని ప్రశంసించెను. అయితే దేవుని రాజ్యములో అతి చిన్నవాడు కూడా అతని కంటే గొప్పవాడని ప్రకటించెను. ఇది పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు మార్పును సూచించును. యేస్ కోరజిను, బేత్సైదా, కపెర్నహూము పట్టణములను వారి అవిశ్వాసము కొరకు గద్దించెను. వారు ఆయన గొప్ప కార్యములను చూచినప్పటికీ మారుమనస్సు పొందకపోయిరి. ఆయన వారిని హెచ్చరించెను, వారి శిక్ష సొదొమ, తిరు, సిదోను కన్నా ఘోరముగా ఉండును. ఆ తరువాత ఆయన శ్రాంతులైన వారిని తన ఎడల రమ్మని ఆహ్వానించెను. తాను మృదువైనవాడను, వినయశీలుడనని ప్రకటించెను. ఆయన యోకము సులభమైనది, ఆయన భారము తేలికైనది అని తెలియజేయుచు ధర్మశాస్త్ర పండితులు ఉంచిన భారముల కంటే ఆయన కృపాసంపన్నమైన రాజ్యము భిన్నమైనదని వెల్లడించెను. 12వ అధ్యాయము యేసుపై పెరిగిన వ్యతిరేకతను ప్రదర్శించును, ముఖ్యముగా విశ్రాంతి దినము సంబంధించి. ఆయన శిష్యులు పొలములలోను నడుచుచు ధాన్యపు త్రొట్టులను కోసినందుకు పరిసయ్యులు ఆయనను దోషివానిగా చెప్పిరి. యేసు దావీదు పరిశుద్ధ రొట్టెలను భుజించిన ఘట్టమును విశ్రాంతి దినమున దేవాలయ యాజకులు పనిచేయునట్లు దృష్టాంతముగా చూపించి వారిని జవాబునిచ్చెను. ఆయన తాను దేవాలయమునకు మించినవాడనని, విశ్రాంతి దినమునకు అధిపతినని ప్రకటించెను. ఆయన ఒక చెడ్డ బయసు గల మనుష్యుని స్వస్థపరిచినప్పుడు పరిసయ్యులు ఆయనను సంహరించుటకు యోచించిరి. యేసు వారి కుతంత్రములను తెలిసి అక్కడ నుండి వెళ్ళెను. ఆయన యెషయా ప్రవక్త వ్రాసిన దాని ప్రకారం న్యాయము ప్రకటించు దాసురుగా పూర్వపు ప్రవచనమును నెరవేర్చెను. ఈ అధ్యాయము పరిశుద్ధాత్మను దూషించుటకు సంబంధించిన ఏమీ శిక్షించబడకపోవునని తెలియజేయును. పరిసయ్యులు యేసును బెల్జెబులు సహాయముతో భూతములను వెళ్లగొట్టుచున్నాడని ఆరోపించిరి. యేసు వారికి హెచ్చరించెను, దేవుని కార్యములను సాతాను కార్యములుగా దూషించుట అవినాశనీయమైన పాపము అని పేర్కొనెను. ఆయన ఒక చెట్టు దాని ఫలము వలన తెలిసినది అని ప్రకటించెను. మానవుడి నోటి మాటలు అతని హృదయమును తెలియజేయును అని వివరించెను. 13 అధ్యాయము రాజ్య సంబంధిత అపమానములను ప్రకటించును. యేసు విత్తనపు అపమానము ఉపదేశించెను. విత్తనము దేవుని వాక్యమును సూచించును, భూమి అది వినిన హృదయ స్థితులను సూచించును.
కొందరు ఆనందముతో దానిని స్వీకరించుదురుగాని పరీక్షలలో పడిపోవుదురు, మరికొందరు ఈ లోకపు శ్రేయోభిలాషల చేత కంఠాసించెదరు. శుభమైన నేలలో పండించినవారు విస్తారమైన ఫలమును తీసుకొనెదరు. ఆయన దుర్విత్తనపు అపమానము వివరించెను. ఇది ఈ లోకమునందు మంచి చెడు కలిసి ఉండగా తుదినాడు దేవుని న్యాయమును వెల్లడించును. ఆవాలు గింజ పులిసిన పిండముల అపమానములు రాజ్యము ప్రారంభములో చిన్నదైనను అది ఎంతగా విస్తరించునో తెలియజేయును. 14వ అధ్యాయము. హేరోదు అంతిపా చేత యోహాను బాప్తిస్మమునిచ్చువాడు శిరచ్ఛేదము చేయబడిన కథనముతో ప్రారంభమగును. హెరోదియస కుమార్తె కోరిక చేత హేరోదు యోహానును వధించెను. యేసు ఈ వార్త వినినప్పుడు ఒక అప్రాంత ప్రదేశమునకు వెళ్ళెను. కాని జనసమూహములు ఆయనను అనుసరించిరి. ఆయన వారిని కనికరించి ఆహారము లేకపోయిన వారిని 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులను, స్త్రీలు, పిల్లలు తప్పించి పోషించెను. దీనివలన ఆయన దేవుని దీవెనను ప్రదర్శించెను. ఆ రాత్రి ఆయన సముద్రముపై నడుచుచు తుఫాను మూలముగా బాధపడుచున్న తన శిష్యుల యొద్దకు వచ్చెను. పేతురు నమ్మికతో నీటి మీదకు వచ్చినను యేసువైపు చూడక తన దృష్టిని తుఫానుపై ఉంచగా మునిగెను. యేసు అతని చేతిని పట్టుకొని రక్షించెను. విశ్వాసము కలిగి ఉండవలెనని చెప్పెను. ఈ సంఘటన తరువాత శిష్యులు ఆయనకు వందనము చేసి, మీరు నిజముగా దేవుని కుమారుడైయున్నారా అని ప్రకటించిరి. 15వ అధ్యాయము. మానవ సంప్రదాయముల పరిమితులను, దేవుని ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయును. పరిసయ్యులు యేసు శిష్యులు తమ చేతులు కడగకపోవుటను బట్టి వారిని విమర్శించిరి. కాని యేసువారికి జవాబుగా, వారు తమ సంప్రదాయములను అనుసరించుట చేత దేవుని ఆజ్ఞలను విస్మరించుచున్నారని హింసించెను. ఆయన చెప్పినదేమనగా, మానవుని నోటిలోనికి వెళ్ళు పదార్థములు అతనిని అపవిత్రము చేయవు, కాని అతని హృదయము నుండి బయలుదేరు మాటలు అనగా దురాలోచనలే అపవిత్రతను కలిగించును. తరువాత కనానీయ స్త్రీ తన కుమార్తె నందున్న భూతము వెళ్లిపోవునట్లు యేసును వేడుకొనెను. యేసు తొలుత ఆమెను పరీక్షించినను ఆమె నమ్మిక వలన ఆమెకు తాను దయచేసెను. తరువాత ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మందికి భోజనము పెట్టెను. ఇది ఆయన మహిమను మరల నిరూపించెను. 16వ అధ్యాయము. ఒక కీలక ఘట్టమును తెలియజేయును. అనగా పేతురు యేసును, మీరు క్రీస్తు జీవముగల దేవుని కుమారుడవని అంగీకరించెను. యేసు ఈ గుహ్యజ్ఞానము దేవుని చేతనే విప్పబడెనని ప్రకటించెను. ఆయన చెప్పినదెమనగా, ఈ అంగీకారము మీదనే ఆయన తన సంఘమును స్థాపించును. రౌద్రముఖ గమ్యమయున్న నరకద్వారములు దానిని ఎదిరించలేవని తెలియజేయుచున్నాడు. కాని వెంటనే ఆయన తన మరణమును తిరిగి లేచుటను ప్రకటించెను. పేతురు ఆయనను తప్పించుటకు ప్రయత్నించినప్పుడు యేసు అతనిని హింసించెను. నీ వెనుక నన్ను పొమ్ము సాతానా అని అనుచు దేవుని మార్గము కష్టసాధ్యమైనదని తెలియజేసెను. ఆయన తన శిష్యులను స్వీయ త్యాగము క్రీస్తును అనుసరించుట కొరకు పిలిచెను. ఎవడు తన ప్రాణమును రక్షించుకొనుటకే ప్రయత్నించునో అతడు దానిని పోగొట్టును. ఎవడు నామనకై తన ప్రాణమును పోగొట్టునో అతడు దానిని పొందును అని ఉపదేశించెను. 17వ అధ్యాయము. యేసు మహిమైన రూపాంతర ఘట్టముతో ప్రారంభమగును. పేతురు, యాకోబు, యోహాను వారి ఎదుట ఆయన ప్రకాశించెను. మోషే మరియు ఎలియా ఆయనతో సంభాషించుచుండిరి. దేవుని స్వరము వింటిరి, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతనిని వినుడి అని. ఆ తరువాత యేసు ఒక దెయ్యము పట్టిన బాలుణ్ణి స్వస్థపరచెను. ఎందుకంటే శిష్యులు అతనిని స్వస్థపరచలేకపోయిరి. ఆయన వారికి విశ్వాసము గొప్పతనము కలిగి ఉండవలెనని బోధించెను. ఆయన మరల తన మరణము పునరుత్థానమును ప్రకటించెను. తరువాత పేతురు గుడిసెల కొరకు పన్ను చెల్లించుట గురించి ప్రశ్నించబడినప్పుడు యేసు అతనికి సముద్రంలో చేప నోటిలోని వెండి నాణెము ద్వారా పన్ను చెల్లించుటకు సూచించెను. ఇది ఆయన అద్భుతమైన శక్తిని మరల తెలియజేయును. 14థోధ్యాయో. యోహాన బాప్తిస్తున వధేన ప్రారంభమగచ్చతి. హేరోద్ అంటిపాస్ హేరోదియాస్యా దుహితురా ప్రేరితః యోహానం శిరశ్చేతేతి. ఇదం శ్రుత్వా యేసః నిస్సద్దస్థలమున్ అపాగచ్చత్. జనసంఘాః తం అనుసరంతి. సహ కూపాంచ కృత్వా 5,000 పురుషాంచ నారీబాలకైః సహ పినేతి. 5 అన్నోత్తరైః 2 మత్స్యాభ్యాం చ దేవశక్తిం ప్రదర్శయతి.
తమసి తస్య రాత్రౌ సహ తనుజాన్ మారుతేన యుద్ధతాః నీరసు గచ్చతితి వీక్ష్య జలేసం చరతి పేతృః విశ్వాసేన నిష్క్రమ్య యేసర్పేత్య దృష్టిం హత్వా మజ్జతి అయం యదావశ్యకతాం దర్శయతి యత్ ప్రభౌ విశ్వాసః కర్తవ్యః యేసుః తం రక్షిత్వా ప్రళయమపి సమేతి శిష్యాః తము నమస్కృత్య వదంతి నిజమేవ త్వం దేవపుత్రోసి పంచదశోऽध्याये మానవాచారः దైవాజ్ఞాభ్యः విరోధితः ఫరిసేయः యేసోః శిష్యాన్ హస్తధౌతిం అకుర్వతేతి నిందంతి యేసుః తాన్ తిరస్కర్తుమహార్హ యతః తే స్వీయాచారయः దేవాజ్ఞాం విస్మరంతి సహ వదతి యత్ యద్ మానవం మలినీకరోతి తత్ ముక్తః న హృదయం చ కుదృష్టేః హత్యా వ్యభిచారः స్థేయం మిథ్యాసాక్ష్యం అపవాదः మలినీకుర్వంతి కనానీయా స్త్రీ దృఢవిశ్వాసం ప్రదర్శయతి సా యేసోః నిశ్శబ్దమపి తముద్దిశ్య తనయాం రోగచ్ఛిన్నాం చేయితుం యాచతే యేసః తస్యా విశ్వాసం సంతోషమాకరోద్ తస్యాః వాక్యం సిద్ధం కృత్వా ఏతత్ దర్శయతి యత్ రాజ్యం కేవలం ఇస్రాయేలాయ న భవతి ఇతరేషు అపి ప్రసారేతి యేసః సప్తాభ్యేః అన్నైః స్వల్పైశ్చ మత్స్యైశ్చ సహ 400 జనాన భోజయతి పునః సహ జనసమూహాయ భోజన ప్రదాతృత్వం ప్రదర్శయతి షోడశోऽध्याये ముఖ్యం క్షణః పేతృః వదతి యేసః త్వం క్రీస్తః సజీవదేవపుత్రః యేసః తం ఆశీర్వదయతి సహ వదతి ఏషా శిలా మమ సభాయాం స్థాపేతి నరకద్వారాణి తదుపరి జయం న లభంతి యేసః తతః స్వయః మరణం పునర్జన్మ చ ప్రాకాశయతి పేతృః విరోధతే యేసః వదతి మమోపాంతం గచ్చ సైతాన తస్య ప్రయోజనం భవితవ్యపూర్వం యత్నపూర్వం గౌరవం యేసః శిష్యాన్ ఆజ్ఞాపయతి తేభ్యః స్వీయక్రోశం గృహీత్వా మాం అనుసరంతు యః తనుజీవితం నసేతి తస్యార్థం లభ్యతే సప్తదశోऽध्याये పరావర్తనావిష్కరణం భవతి యేసః పేతృం యాకోబం యోహానం చ స్వదివ్యకాంతిం దర్శయతి మోషే ఏలియా చ ధర్మశాస్త్రం ప్రవక్తృత్వం చ పూర్ణతాం గచ్చంతి ఆకాశవాణి వ్యాహరతి ఏష మదీయ ప్రియపుత్రః అహం తేన తుష్టః తస్య వచనం శృణుత యేసః గిరిం అవరోహతి బాలకం రక్షితుం యస్య లోపే శిష్యాః కృపంత యేసః తేషాం అపవిశ్వాసం నిందతి పునః స్వీయ మరణం పునరుత్థానం చ ప్రదర్శయతి మానవపుత్రో నరేభ్యః సమర్పితః భవితా జనాః మంద్రకరః దానముపదిశంతి యేసః పేతృం మత్స్యోదరే నాణకమభివేదితుం ఆజ్ఞాపయతి యతః తస్య దేవాధికారः సర్వేషు అపి ప్రబలః అధ్యాయం 16 వినయము క్షమాపణ పరలోక రాజ్య సంబంధముల స్వభావమును పై బడదీస్తుంది శిష్యులు పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని యేసును అడుగగా యేసు చిన్న బాలుడిని వారి ముందర నిలిపి యథార్థమైన గొప్పతనం వినయమున ద్వారానే వచ్చునని బోధించెను. చిన్నవారిని తొట్టుపెట్టుటయందు అపాయమును తెలియజేసి తప్పిపోయిన గొర్రె గురించి ఉపమానము చెప్పి పాపిని మీద దేవుని హృదయమును తెలియజేయుచున్నాడు. సంఘశాసనము మరియు సమాధానమునకు అవసరమును వివరించెను. పేతురు తన సహోదరుని ఎన్నిసార్లు క్షమించవలెనని అడుగగా యేసు 77 సార్లు 7 సార్లు అని సమాధానమిచ్చి అమితమైన క్షమాపణను బోధించెను. తరువాత క్షమింపని దాసుని అపమానము చెప్పి క్షమించని వారికి దేవుని క్షమాపణ కలుగదని హెచ్చరించెను. అధ్యాయం 19 గలిలయను విడిచి యూదేయ దేశమునకు యొర్దాను నదికి అవతలి ప్రదేశమునకు ప్రయాణించిన యేసును బహు జనసమూహములు అనుసరించగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడా పరిసయ్యులు ఆయనను పరీక్షించుచు వదులుకొనుట యోగ్యమా అని ప్రశ్నించిరి. వారు ఆయనను ఒక వాదనలో చిక్కించుటకై ఏ విధమైన కారణమునకు పురుషుడు తన భార్యను విడిపింపవచ్చునా అని అడుగగా యేసు ఆదిలో దేవుడు పురుషుడు మరియు స్త్రీగా సృష్టించెను అని ఆది గ్రంథమును ఉటంకించెను. ఒక మనుష్యుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అనుసరించును, అప్పుడు వారు ఇద్దరూ ఒక శరీరమై యుందురు అని బోధించెను. దేవుడు కలిపిన దానిని మనుష్యుడు విడదీయకూడదని వివాహ బంధమున యొక్క పవిత్రతను మరియు శాశ్వతతను స్థిరపరచెను.
అప్పుడు వారు మోషే విడాకుల పత్రమును ఇచ్చుటకు అనుమతించుటకు కారణం ఏమిటని అడుగగా యేసు వారి హృదయ హఠత్వము వలన అది అనుమతింపబడెని గాని ఆదిలో ఆ ప్రకారము లేకపోయెనని బోధించెను. ఆయన వివాహ విరోధము మరియు తిరిగి పెండ్లి చేయుట శృంగారపరాధమని నేర్పెను. కేవలము వ్యభిచారమే ఒక మినహాయింపు అని వివరించెను. ఆయన శిష్యులు ఈ నియమము కఠినమని భావించిరి. యేసు అందరూ ఈ బోధనను అంగీకరించలేరని, కొందరికి పరలోక రాజ్యము నిమిత్తము సన్యాస జీవితం నిర్దేశింపబడినదని బోధించెను. కొద్ది కాలము గడిచిన తరువాత ప్రజలు చిన్న పిల్లలను యేసు వద్దకు తీసుకొని వచ్చిరి, ఆయన వారిని ఆశీర్వదించినట్లు. కాని శిష్యులు వారిని గద్దించిరి. యేసు పిల్లలను తన వద్దకు రానివ్వుడి, వీరుల వంటి వారికే పరలోక రాజ్యము అనుగ్రహింపబడునని ప్రకటించెను. ఒక ధనవంతుడైన యువరాజు యేసు వద్దకు వచ్చి తాను నిత్యజీవము పొందుటకు ఏము చేయవలెనని అడుగెను. యేసు ఆజ్ఞలను పాటించుమని అతనికి ఉత్తరమిచ్చెను. యువకుడు తాను చిన్నతనము నుండి వాటిని అనుసరించుచున్నానని చెప్పెను. అప్పుడు యేసు పరిపూర్ణతను పొందదలచినెడల తన సర్వసంపదను విక్రయించి పేదలకు దానం చేసి తనను అనుసరించుమని చెప్పెను. అతడు మహా దుఃఖముతో వెళ్లిపోయెను, ఎందుకనగా అతని వద్ద గొప్ప ఆస్తి ఉండెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ధనవంతుని పరలోక రాజ్యమునలో ప్రవేశించుట ఒక ఒంటె సూదికానిలో పోవుట కంటే కఠినమని చెప్పెను. శిష్యులు ఆశ్చర్యపడి మరి ఎవరు రక్షింపబడుదురు అని అడుగగా యేసు మనుష్యుల చేత అసాధ్యమైనది దేవుని చేత సాధ్యమే అని బోధించెను. పేతురు తమము సమస్తమును విడిచి ఆయనను అనుసరించితిమి, మేము ఏమీ పొందుదుమని అడుగగా యేసు నూతన లోకములో వారు 10 మంది గద్దెలపై కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రములను తీర్పు తీర్చుదురని చెప్పెను. తన నిమిత్తము సర్వమును విడిచిన వారికి 100 రెట్లు ఫలము దొరకును, నిత్యజీవము కలుగును అని హామీనిచ్చెను. చివరగా మొదటివారు చివరిగా ఉండుదురు, చివరివారు మొదటివారుగుదురు అనే విపరీత సిద్ధాంతమును బోధించెను. అధ్యాయం 20 దేవుని కృప యొక్క ఉదారతను తెలియజేయు ద్రాక్షతోట కూలీల అపమానముతో ప్రారంభమగును. ఒక భూమి యజమాని పగటి వివిధ సమయములలో కూలీలను నింపుకొనెను, కాని సాయంత్రము వారందరికీ సమాన మద్దూరిని ఇచ్చెను. ఉదయము నుండి పనిచేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేయగా యజమాని తాను వారితో ఒప్పందించిన దానిని ఇచ్చెనని, ఇతరులకు తన దయను ప్రసాదించుటకు తనకే హక్కు ఉన్నదని చెప్పెను. ఈ ఉపమానము రక్షణ మనుష్యుని పనిపట్ల ఆధారపడదు, అది దేవుని దయందే ఆధారపడునని తెలియజేయును. యేసు తన మరణమును మరియు పునరుత్థానమును 3వసారి ముందుగానే తెలియజేసెను. తాను ప్రధాన యాజకులకు అప్పగించబడుదును, అపహాస్యము చేయబడుదును, కొట్టబడుదును, సిలువ వేయబడుదును, కాని 3వ దినమున లేచెదనని ప్రకటించెను. యాకోబు మరియు యోహానును తల్లి యొక్క అభ్యర్థన వలన ఆమె కుమారులు యేసు రాజ్యమునందు కుడివైపున ఎడమవైపున కూర్చుండునట్లుగా చేయుమని కోరెను. యేసు వారు అడుగుచున్న దానిని వారు గ్రహించరని, ఆయన మహిమలో పాలివ్వబడుటకు కష్టసహనము అనుభవించవలెనని చెప్పెను. అధ్యాయం 21 యేసు యెరూషలేమునకు విజయోత్సవ ప్రవేశము చేసెను. జకర్యా ప్రవచనమును నెరవేర్చుచు తాను గాడిద మీద వచ్చెను. జనసమూహము తమ వస్త్రములను మార్గముపై పరిచి దావీదు కుమారుడా హోషన్నా అని అరచి ఆయనను మెచ్చుకొనిరి. దేవాలయమున ప్రవేశించి మారువాణిజ్యము చేయువారిని వెళ్లగొట్టెను. నా ఆలయము ప్రార్థన మందిరముగా నుండవలేను, అయితే మీరు దానిని దొంగల గూడు చేసితిరి అని ప్రకటించెను. మందబడిన వారిని స్వస్థపరచెను. అధ్యాయం 22 మళ్లీ యేసు పరిసయ్యులు శాస్త్రులతో వాదనలు కొనసాగించెను. ఆయన వారికి ఆకాశ రాజ్యమును వివరిస్తూ ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకై పిలిచిన వారికి గురించిన అపమానమును చెప్పెను. ఆహ్వానించబడిన వారు తృణీకరించి పనులలో తలమునకలై కొందరు రాకుమారుని సేవకులను కొట్టి చంపిరి. అప్పుడా రాజు కోపించి ఆహ్వానించుటకు మరోసారి సేవకులను పంపి వీధులలో ఎవరు లభించుదురో వారిని పిలిపించెను. అయితే ఒకడు పెండ్లి వస్త్రము ధరించకుండా వచ్చెను. రాజు స్నేహితుడా, నీవు పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి వచ్చుట ఏలా అని అడుగగా అతడు మౌనముగా నుండెను. రాజు ఆ మనుష్యుని బంధించి బయట గాఢాంధకారమున వేవలెనని తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చెను.
యేసు అనేకులు పిలువబడిన వారేయుండగా కొందరే ఏర్పరచబడినవారు అని చెప్పెను. అప్పుడా పరిసయ్యులు ఆయనను మాటలతో పట్టుకొనుటకే హేరోదీయులతో కూడి యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయనను పరీక్షించుచు కీసరు నికరమున శుల్కము ఇవ్వుట సరికదా అని ప్రశ్నించిరి. యేసు వారి కపటత్వము తెలుసుకొని ఒక దినారము చూపించెను. ఇదేవని స్వరూపము అని అడుగగా వారు కీసరునిది అని సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు కీసరునది కీసరునకును దేవునిది దేవునికును అర్పింపుడి అని చెప్పెను. ఆయన సమాధానము విని వారు ఆశ్చర్యపడి వెళ్ళిరి. ఆ తరువాత సద్దుకేయులు ఆయనను పరీక్షించిరి. వారు లేవీ రీతి ప్రకారము ఒక స్త్రీ 7 సోదరులతో వివాహమాడిన పిమ్మట పునరుత్థానమున ఆమె ఎవరి భార్య అవుతుందో అని అడుగిరి. యేసు మీరు గ్రంథములను కూడా గ్రహించలేదు, దేవుని శక్తిని కూడా తెలియజాలదు అని వారితో చెప్పెను. పునరుత్థానమునందు వారు పెండ్లి చేసుకోక పెండ్లి చేయబడక పరలోకమున ఉన్న దేవదూతల వంటి వారుగుదురు అని బోధించెను. ఒక శాస్త్రి ధర్మశాస్త్రములోయే అతి ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని ప్రశ్నించెను. యేసు నీ దేవుడైన యెహోవాను నీ హృదయమునంతటినీ నీ ప్రాణమంతటినీ నీ మనసంతటినీ ప్రేమింపుము, ఇది అతి ముఖ్యమైన ఆజ్ఞ. రెండవది కూడా దానితో సమానము, నీ పొరుగువానిని నీ తన్ను ప్రేమించినట్లు ప్రేమింపుము అని చెప్పెను. యేసు తిరిగి వారిని పరీక్షించుచు మెస్సీయుడు దావీదు కుమారుడైతే దావీదు ఎందుకు ఆయనను ప్రభువు అని పిలిచెను అని అడిగెను. వారు దీనికి సమాధానము చెప్పలేక ఇక ఆయనను మరి ఎవరును ప్రశ్నించలేకుండిరి. అధ్యాయం 23 యేసు పరిసయ్యులు శాస్త్రుల తప్పుడు ధర్మబద్ధతను గూర్చి హెచ్చరించెను. వారు చెప్పుచున్నది పాటించుడిగాని వారిని అనుకరించవద్దని సూచించెను. వారు ఇతరుల మీద భారమైన నియమములను మోపుచు తాము మాత్రం పాటించకపోవుటయందు ఆయన వారిని తప్పుపట్టెను. వారు గౌరవస్థానములను ప్రజల ఎదుట గురువా అని పిలువబడుటకు ఇష్టపడుచున్నారు. యేసు మీకు ఒక గురువుకుండెను, మీరందరూ సహోదరులే అని బోధించెను. యేసు వారిమీద 7 శాపములను ప్రకటించెను. వారు దేవుని రాజ్యపు తలుపులు మూసి తాము లోపలికి పోక ఇతరులను కూడా అనుమతించకపోవుటయందు ఆయన వారిని తప్పుబట్టెను. వారు చిన్న విషయములలో శ్రద్ధ చూపించుచు న్యాయము, దయ, విశ్వాసము వంటి ముఖ్యమైన విషయములను విస్మరించెదరని చెప్పెను. బయట ప్రకాశింపజేయు కప్పులను శుభ్రపరచుచున్నాను గాని మీ అంతరంగములు కీడు స్వార్థముతో నిండియున్నవి అని హెచ్చరించెను. యేసు యెరూషలేముపై దుఃఖించుచు ఎన్ని మార్లు నీ పిల్లలను కూడదీయదలచితినో కాని నీవు అంగీకరింపలేదు అని చెప్పెను. అధ్యాయం 24 యేసు తన శిష్యులతో కలిసి ఆలయమును విడిచిపోతుండగా వారు ఆయనకు ఆలయ కట్టడులను చూపిరి. అయితే యేసు ఈ అన్ని కట్టడులు పడగొట్టబడును, ఒక్కరాయి మీద మరియొక రాయి నిలువదు అని ప్రవచించెను. ఒలీవల కొండమీద శిష్యులు ఆయనను ప్రక్కన తీసుకొని ఆయన రాకడ మరియు కాలాంతమునకు సూచనలేమిటని అడుగిరి. యేసు అనేక తప్పుడు క్రీస్తువులు వచ్చి అనేకులను మోసగించెదరని హెచ్చరించెను. యుద్ధములు, భూకంపములు, క్షామములు కలుగును. కాని ఇవన్నీ ప్రసవవేతనల వంటి ప్రారంభమే. విశ్వాసులపై హింస పెరుగును, ప్రేమ చల్లారును. కాని ఈ సువార్త రాజ్యము అంతర్జాతీయంగా ప్రకటింపబడిన తరువాత మాత్రమే అంతము కలుగును. ఆయన తన రెండవ రాకడను ఆకాశములో ఉద్భాసమైన సంకేతముగా చెప్పెను. మనుష్య కుమారుని సూచన ఆకాశమున కనబడును, దేశ మకరందమంతట మీద జనులు దుఃఖింతురు. వారు ఆయనను మేఘముల మీద మహిమతోనూ బలముతోనూ వచ్చుట చూచెదరు అని చెప్పారు. ఆయన తన మళ్లీ రాకడను ఒక దొంగ రాకడతో పోల్చెను. నోహా రోజుల వలె మనుష్యులు తింటూ త్రాగుచూ వివాహమాడుచూ ఉన్నప్పుడు తడివారిని ముంచెను, అలాగే మనుష్య కుమారుని రాకడయును అంతే అని చెప్పారు. అధ్యాయం 25 పరలోక రాజ్యము గురించి 3 ఉపమానములను యేసు వివరించెను. 10 కన్యల అపమానములో 5 తెలివగలవి, 5 మూర్ఖులు. యాజమానుడైన క్రీస్తు ఆలస్యముగా వచ్చెను, కాని సిద్ధంగా ఉన్నవారు మాత్రమే పెండ్లి విందుకు ప్రవేశించిరి. 10 నాణ్యాల అపమానములో యజమాని తన సేవకులకు తలంతతమ మించిన ధనం అప్పగించెను. వృద్ధి చేసినవారు ఆశీర్వదింపబడిరి, కాని భయముచేత దాచిన వానిని యజమాని శిక్షించెను. కడవారు మేకలు, గొర్రెలుగా వెడగొట్టబడుదురు.
మంచి సేవకులు యేసును ఇతరులలో చూసి సేవ చేయరి. అధ్యాయం 26 పస్కా పండుగ సమీపించుచుండగా యేసు తన శిష్యులతో తన మరణ సమయం సమీపించుచున్నదని చెప్పెను. మీన్వాయిల్ ప్రధాన యాజకులు పెద్దలు కాయఫా అనే మహాయాజకుని ఇంట సమాహారమై మోసపూరితముగా యేసును పట్టుకొని హత్య చేయాలని యోచించిరి. వారు పండుగలో ఈ కృత్యము జరిగించవద్దని, జనుల మధ్య గందరగోళము ఏర్పడవచ్చునని తర్జన భర్జన చేసిరి. అంతలో బేతనియలో ఉన్నప్పుడు ఒక స్త్రీ అమూల్యమైన నార్దోసువాసనను తెచ్చి ఆయన తలమీద పోసెను. శిష్యులు దీనికి కలత చెందిరి. దీనిని విక్రయించి పేదలకిచ్చి ఉండవచ్చునని విమర్శించిరి. అయితే యేసు ఈ స్త్రీ మంచి పని చేసిందని, తన శరీరాన్ని సమాధికి సిద్ధపరచునదని వివరించెను. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఆమె చేసినది గుర్తించబడును అని ఆయన చెప్పెను. ఈ సంఘటన తరువాత యూదాసు ఇస్కారియోతు ప్రధాన యాజకుల వద్దకు వెళ్లి యేసును వారికిచ్చివేటకు ఒప్పందము చేసెను. 30 వెండి నాణ్యములకు ఆయనను అప్పగించుటకు అంగీకరించెను. అప్పటి నుండి యూదాసు ఆయనను పట్టివేయుటకు సమయం చూడసాగెను. పస్కా దినము వచ్చెను. యేసు తన 12 శిష్యులతో కలిసి భోజనానికి కూర్చుండగా ఆయన వారిలో ఒకరు తనను విశ్వాసద్రోహం చేయునని ప్రకటించెను. శిష్యులు చింతించి ఆయన నేనా అని అడుగసాగిరి. యేసు నాతో చెరకు తుంచుచున్నవాడు నన్ను అప్పగించును అని చెప్పెను. యూదాస్ కూడా అదే ప్రశ్నించెను. యేసు నీవే అది చెప్పితివి అని సమాధానమిచ్చెను. ఆ తరువాత యేసు అక్షయరాత్రి భోజనము ఏర్పాటు చేసెను. అప్పుడు ఆయన రొట్టెను తీసుకొని దైవస్తుతి చేసి దానిని పగులగొట్టి ఇది నా శరీరము అని శిష్యులకు ఇచ్చెను. అప్పుడాయన గిన్నెను తీసుకొని దానికి కృతజ్ఞతలు చెల్లించి ఇది నా రక్తము, నూతన ఒడంబడికకు పూర్వాపరముగా రక్తస్నానం అని చెప్పెను. యేసు తన రక్తముతో అనేకుల పాపము క్షమింపబడునని ప్రకటించెను. రాత్రి అవగానే వారు ఒలీవల కొండకు వెళ్లిరి. అక్కడ యేసు ఈ రాత్రి మీలో అందరూ నన్ను విడిచిపోవుదురు అని చెప్పెను. పేతురు నేను మరణించవలసి వచ్చినను నిన్ను త్యజింపను అని ప్రతిజ్ఞ చేసెను. యేసు కొక్కి అరచుముందే నీవు 3 సార్లు నన్ను తెలియజాలనును అని పేతురుకు చెప్పెను. తరువాత గెత్సేమనీయ తోటకు చేరుకొని యేసు తీవ్ర మానసిక పోరాటములో పడి ఓయ్ తండ్రి, ఈ పాత్రను నాపై నుండి తీసివేయుము. అయితే నా కోరిక ప్రకారము కాక నీ చిత్తము నెరవేరుగాక అని ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి శిష్యులు నిద్రపోతుండగా వారిని మేల్కొల్పెను. ఆ సమయమున యూదాసు వచ్చినాడు. అతని వెంట జనసమూహము ఖడ్గములతో కర్రలతో వచ్చిరి. యూదాసు ముందుకు వచ్చి యేసును ముద్దు పెట్టెను. మిత్రుడా, నీవు చేయవలసినది చేయుము అని యేసు చెప్పెను. అప్పుడా జనసమూహము ఆయనను పట్టుకొని తీసుకొనిరి. ఒక శిష్యుడు ఖడ్గమును తీసుకొని ప్రధానయాజకుని సేవకుని చెవిని కోసిరి. కాని యేసు ఖడ్గమును వాడువాడు ఖడ్గము చేతనే నశించును అని అతనిని నిలువరించెను. యేసును మహాయాజకుని భవనమునకు తీసుకొని పోయిరి. అక్కడ అబద్ధపు సాక్షులు ఆయన మీద ఆరోపణలు చేసిరి. కాని వారి వాదనలు కలిసి రాలేదు. అప్పుడు కాయఫా యేసును నేరుగా ప్రశ్నించెను. నీవే మెస్సీయుడవా? యేసు మీరు చెప్పినట్టే మీరు నన్ను దేవుని కుడివైపు కూర్చుని మేఘములపై రాబోవుచుండును చూచెదరు అని చెప్పెను. ఈ సమయమున పేతురు యేసును స్పష్టంగా తిరస్కరించెను. ఒక పని మనిషి నీవు ఆయనతో ఉన్నావని నాకు తెలుసు అని చెప్పగా పేతురు నేను తనిని ఎరుగను అని తిరస్కరించెను. మూడోసారి తిరస్కరించగానే వెంటనే కోక్కి అరచెను. పేతురు బయటికి వెళ్లి తీవ్రంగా విలపించెను. అధ్యాయం 27 ఉదయమున ప్రధాన యాజకులు పెద్దలు యేసును హత్య చేయుటకు నిర్ణయించిరి. ఆయనను పీలాతుకు అప్పగించిరి. యూదాసు తన ద్రోహమును గ్రహించి వెండి నాణ్యములను విసిరిపెట్టి అతడు వెళ్లి తనను తానే ఉరివేసుకుని చనిపోయెను. పీలాతు యేసును ప్రశ్నించెను. అయితే యేసు మౌనముగా నుండెను. పండుగనాడు ఒక ఖైదీ విడుదల చేయుట పరిపాటిగా ఉండెను. జనులు బారబ్బను విడుదల చేయమని కోరిరి. పీలాతు యేసును ఏమి చేయవలెను అని అడుగగా జనులు అతనిని సిలువ వేసి చంపుము అని కేకలేయిరి. యేసును శిక్షించిరి. గద్దెమంచాలముతో కొట్టిరి. సైనికులు ఆయనను అపహాస్యం చేసిరి. మ్రొక్కుచు యూదుల రాజా అని ఎగతాళి చేసిరి.
ఆయన తలమీద ముళ్ల కిరీటమును పెట్టిరి. కర్రను ఆయనకు చేతపట్టించి తిరిగి కొట్టిరి. యేసును గోల్గొతా అనే స్థలమునకు తీసుకువచ్చి సిలువ వేసిరి. ఆయనతో పాటు 2 దొంగలను సిలువ వేసిరి. ఆయనను చూసి ప్రజలు అపహాస్యం చేసిరి. దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగిరా అని ఎగతాళి చేసిరి. మధ్యాహ్నమున అంధకారం కమ్ముకొనెను. యేసు ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అని దేవుని పిలిచెను. తరువాత ఆయన తన ఆత్మను దేవునికప్పగించి తలవంచెను. ఆలయ పర్దా పైనుండి క్రిందికి చీలిపోయెను. భూమి కంపించెను. సమాధులు తెరచిరి. శతాధిపతి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని ఒప్పుకొనెను. యేసు శరీరాన్ని యోసేపు అరిమథేయ పట్టణపు సమాధిలో ఉంచెను. రాత్రి మహాయాజకులు పీలాతును ఆశ్రయించి ఆయన 3వ రోజున లేచెదనని చెప్పెను అని రాజముద్రతో సమాధిని కాపలా పెట్టిరి. అధ్యాయం 28 పునరుత్థాన దినమున యేసు సమాధి ఖాళీగా కనబడెను. దేవదూత ఆయన లేచెను అని ప్రకటించెను. యేసు తన శిష్యులతో కలిసి మిమ్మును ప్రపంచమంతటికి పంపుచున్నాను అని చెప్పెను. నేను యుగాంతము వరకు మీతోనే యున్నాను అని హామీ ఇచ్చెను. ప్రియమైన యేసు క్రీస్తు యొక్క శిష్యులు, మత్తయి సువార్త గ్రంథం యొక్క ఈ నేపథ్య అధ్యయనాన్ని మీరు ఆనందంగా చదివారని ఆశిస్తున్నాను. మీరు మత్తయి సువార్త గ్రంథంలోని ప్రతి అధ్యాయాన్ని అన్వేషించాలనుకుంటే ఇప్పటికీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మీరు ఆయన వాక్యాన్ని తెలుసుకునే ఈ దైవనిచ్చిన అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడు మనం కృతజ్ఞతతో ప్రార్థన చేద్దాం. దయ మరియు ప్రేమతో ఉన్న తండ్రి, మత్తయి సువార్త గ్రంథం ద్వారా వెలువడిన సత్యానికి మేము నీకు అన్ని గొప్పతనాన్ని మరియు స్తుతిని ఇచ్చేది. ఈ పవిత్రమైన పేజీల ద్వారా మాకు నీ వాగ్దానాలను, నీ కుమారుడి మహిమను, ఆయనను విశ్వాసంతో అనుసరించేందుకు చేసిన ఆహ్వానాన్ని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ధన్యవాదాలు. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు, ఆయన త్యాగం యొక్క శక్తి మరియు ఆయన పునరుద్ధరణ యొక్క విజయం మేము గర్వించకుండా మమ్మల్ని ఆహ్వానించాయి. ప్రభువా, ఈ అధ్యయనం మా జీవితాలలో ఫలితాన్ని తెచ్చివేనిచ్చు. మేము కేవలం వాక్యాన్ని వినేవారిగా కాకుండా దాన్ని ఆచరిస్తూ నీ సత్యం యొక్క దీపంలో నడిచే వారిగా జీవించగలిగేలా చేయి. మమ్మల్ని విశ్వసనీయ శిష్యులుగా జీవించేందుకు శక్తినిచ్చి శాశ్వత రక్షణ సువార్తను వినగలిగే ప్రతి ఒక్కరికి ప్రకటించే శక్తిని ఇవ్వు. మేము నిన్ను ఎప్పుడూ కోరుకుంటూ నీ ఉపస్థితి మాతో ఉండాలని ప్రార్థించుకుంటున్నాం మరియు మా ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప ఎప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన యొక్క గొప్ప మరియు అమూల్యమైన పేరులో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.